ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అక్కడ పని చేయాలంటే మత సంప్రదాయాలు పాటించకూడదు. అక్కడ ఉద్యోగం కావాలా, నుదుట బొట్టు, చేతికి గాజులు ఉండకూడదు. జుట్టుపై కూడా ఆంక్షలు పెడతారు. హిందూ మత సంప్రదాయాలు ఆచరిస్తే అక్కడ ఉద్యోగం దొరకదా? ఏ మతానికి లేని ఆంక్షలు కేవలం హిందూ మతంపైనే దేనికి? కంపెనీ నిజంగానే అలాంటి రూల్స్ పెట్టిందా? లెన్స్ కార్డ్ డ్రెస్ కోడ్ పై జరుగుతున్న వివాదానికి కారణం ఏమిటి? లెన్స్ కార్డ్ కళ్లద్దాల షాపు, కానీ ఆ అద్దాల వెనుక హిందూ వ్యతిరేక విధానం కొనసాగుతోందని ఆరోపణలు చుట్టుముట్టాయి. ఉద్యోగుల డ్రెస్సింగ్ పాలసీకి సంబంధించిన స్టైల్ గైడ్ బయటకు రావడంతో దుమారం రేగింది. ఆ పాత గైడ్ లో హిందూ మతానికి సంబంధించిన సంప్రదాయాలపై నిషేధం విధించినట్లు సమాచారం బయటపడింది. అదే సమయంలో హిజాబ్ కు ఎలాంటి అభ్యంతరం చెప్పని సంస్థ కేవలం హిందూ మత సంప్రదాయాన్ని టార్గెట్ చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. దీంతో లెన్స్ కార్డ్ బాయ్కాట్ అన్న హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. లెన్స్ కార్డ్ తమ ఉద్యోగులకు ఇచ్చిన గైడ్లైన్స్ లో మతపరమైన పవిత్ర దారాలు కట్టుకోకూడదు, బొట్టుపై కూడా పరిమితులు విధించింది. అంటే బొట్టు పెద్దగా ఉండకూడదు, చిన్నగా ఉండాలని రూల్ పెట్టింది. వ్యక్తిగత మత గుర్తులు ఉద్యోగ సమయంలో ప్రదర్శించకూడదు. స్టోర్లో యూనిఫామ్ లుక్ కు ప్రాధాన్యమివ్వాలి. హిజాబ్ ధరించడానికి అనుమతి, ఉద్యోగుల వ్యక్తిగత అలంకరణపై నియంత్రణ, ఇలా ఉద్యోగులకు పలు ఆంక్షలు విధించింది. ఇవి గతేడాది నవంబర్లో లెన్స్ కార్డ్ పెట్టిన నిబంధనలు. అయితే వీటిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొంతమంది ఉద్యోగులు లెన్స్ కార్డ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినా కంపెనీ నుంచి స్పందన రాలేదు. అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోలేదు. చివరకు ఓ ఉద్యోగి చట్టపరంగా గ్రీవెన్స్ సెల్ కు ఫిర్యాదు చేయడంతో కంపెనీ అతన్ని ఆ రోజే ఉద్యోగంలో నుంచి తొలగించింది. ఇలా కంపెనీ రూల్స్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఇద్దరు ఉద్యోగుల్ని తొలగించింది. सूरत में वेसू एरिया में अपना इंटरव्यू देने के लिए गया था। वहाँ गया तो उन लोगों ने मुझे बताया नहीं कि मेरी जो सिखा है, टीका है, वो लेंस कार्ट में अलाउ नहीं है। बाद में 1 मंथ के लिए मैं न्यू मुंबई जो लेंस कार्ट का जहाँ पे ट्रेनिंग सेंटर है वहाँ पे गया था ट्रेनिंग लेने के लिए। नहीं, वहाँ पे मुझे बताया कि अपनी जो सिखा है आपको काटनी पड़ेगी, और अपना टीका है, तिलक है, हाथ में कलावा है या अन्य कोई टैटू जैसी चीज़ है वो निकालनी पड़ेंगी। దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కంపెనీ అధిపతి పీయూష్ బన్సల్ అన్ని మతాలకు తమ కంపెనీలో సమాన గౌరవం ఉందని, ఎవరిని కించపరిచేలా తాము నిబంధనలు రూపొందించలేదని తెలిపారు. అలాగే మంగళసూత్రం, కడ, గాజులు వంటి సంప్రదాయ వస్తువులు ధరించడంపై కూడా ఎలాంటి ఆంక్షలు లేవని కొత్త పాలసీని వివరించారు. హిజాబ్ ధరించే ఉద్యోగులు కొనసాగించవచ్చని కూడా స్పష్టం చేశారు. అంతేకాదు ఈ వివాదంపై కంపెనీ క్షమాపణలు కూడా తెలిపింది. తమ కమ్యూనికేషన్ వల్ల ఎవరైనా బాధపడ్డట్లయితే క్షమించాలని కోరింది. అయితే ఈ వివరణ అందరికీ నచ్చలేదు. లెన్స్ కార్డ్ బాయ్కాట్ హ్యాష్ ట్యాగ్ అని పోస్టులు పెట్టసాగారు. కొంతమంది వినియోగదారులు కంపెనీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. లెన్స్ కార్డ్ సంస్థ 2010లో ప్రారంభమైంది. మొదట కాంటాక్ట్ లెన్సుల ఆన్లైన్ విక్రయాలతో ప్రారంభమైన సంస్థ తర్వాత పూర్తి స్థాయి రిటైల్ నెట్వర్క్ గా దేశం మొత్తం విస్తరించింది. ప్రస్తుతం ఈ సంస్థ భారత్ తో పాటు జపాన్, దక్షిణాసియా, మధ్యప్రాచ్యం మార్కెట్ల వరకు విస్తరించింది. 2026 నాటికి 2500కు పైగా స్టోర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే డ్రెస్ కోడ్ వివాదం నేపథ్యంలో కంపెనీ క్రెడిబిలిటీ తీవ్రంగా దెబ్బతింది. కంపెనీ వ్యాపారంపైనే కాకుండా స్టాక్ మార్కెట్ విలువపై కూడా తీవ్రంగా ప్రభావం పడింది. సోమవారం ట్రేడింగ్ సెషన్ లో కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 4500 కోట్లకు పైగా పడిపోయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో సోమవారం లెన్స్ కార్డ్ షేర్లు దాదాపు 5% మేర క్షీణించి 508.70 కనిష్ట స్థాయికి పడిపోయాయి. గత వారం 92,872.20 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ విలువ సోమవారం ఒకానొక దశలో 88,331 కోట్లకు పడిపోయింది. చివరి నిమిషంలో కాస్త కోలుకుంది.